నంద్యాల న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా. మహిళలు అన్ని రంగాలలో నేడు ముందున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడి. నంద్యాల పట్టణంలో ఇంటికి తాళం వేస్తే చాలు, లూటీ చేస్తున్న దొంగలు. కొండారెడ్డి ఇంట్లో బంగారు నగదు చోరీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీ. మహిళా పోలీసులు ఘనంగా సత్కరించి జిల్లా అడిషనల్ ఎస్పీ జావలి. నంద్యాలలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రుద్రయాజ రెస్టారెంట్ ప్రారంభం. వక్ఫ్ సవరణ బిల్లు 2024 వ్యతిరేకంగా ఓటు వేయాలని శ్రీమతి డాక్టర్ శబరి. నంద్యాల ఎంపీకి వినతి పత్రాన్ని ఇచ్చిన నంద్యాల ముస్లిం జేఏసీ. ఘనంగా కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు. నంద్యాల జగజ్జనని ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి పూజలు, సహస్ర కుంకుమార్చన. దుదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలి. నంద్యాల జిల్లా దుదేకుల సంఘం డిమాండ్. మహిళలు అన్ని రంగాలలో నేడు ముందున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకకు ముఖ్య అతిథిగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొని పలు కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీ శబరి మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, రాజకీయ రంగమైన, కళారంగమైన, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా ఉంటూ తమ విధులను ఉన్నతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు లింగభేదం పాటించకుండా ఆడమగ పిల్లలను సమానంగా చదివించి వారికి అభిరుచి ఉన్న రంగంలో తరఫీదులను అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు మహిళా సాధికారత కొరకు ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి స్త్రీలు ఆర్థిక పురోగతి సాధించేందుకు తమ వంతు చేయూతను అందిస్తున్నాయని అన్నారు. బాలికలు విద్యను ఉన్నతంగా అభ్యసించి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు మానస అండి. నేను ప్రకృతి న్యాచురల్స్ అనే సంస్థ నడుపుతున్నాను. సో నా దగ్గర ఇవాళకి 8 మంది లేడీ వర్కర్స్తో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిల్లెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద చాలా మేళాస్ కానివ్వండి అన్నిటికీ అటెండ్ అవుతూనే వచ్చాము. మన ఎస్హెచ్జి మెంబర్స్కి రీసెంట్గా PS100 అనే దాని మీద 100 మందిని ఆల్ ఓవర్ ఏపీలో సెలెక్ట్ చేశారండి. 25 lakhs to 50 lakhs టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళని. అందులో నంద్యాల డిస్టిక్ నుంచి 4 సెలెక్ట్ అయ్యాము. ఇక్కడ ఫ్రంట్ స్టేజ్లో ఉన్న 4 మేము. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఎస్హెచ్జి మెంబర్స్ అనగానే ఏదో చిన్న వ్యాపారాలతో స్టార్ట్ చేస్తారు, చిన్నగా ఎదుగుతారు అనేది అనుకుంటాము. బట్ ఇవాళ నేను వెళ్ళొచ్చిన ప్రోగ్రాంలో చాలా వరకు అండి 50 lakhs to 1 crore అమౌంట్తో టర్న్ ఓవర్ జరుగుతున్న లేడీస్ ఉన్నారు. స్టడీస్ అనేవి చాలా మినిమం అండి. అందరూ చదువుకున్న వాళ్ళు కాదు. ఇందులో 80% చదువుకొని ఈవెన్ సంతకం కూడా రాని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఈ రోజు నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే డెఫినెట్గా నా సపోర్ట్ అంతే ముఖ్యమండి. నా స్టాఫ్ కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏది జరిగినా కూడా కలెక్టర్ మ్యామ్ ఎస్పెషల్లీ మిల్లెట్ ప్రోడక్ట్స్ని మాత్రమే పెట్టాలి అని చెప్పి మిల్లెట్స్కి మేము 50% అవేర్నెస్ ఇచ్చాము. కానీ రిమైనింగ్ 50% అవేర్నెస్ అనేది మేడం ఇచ్చారు. ఇలా మెఫ్మా ద్వారా నుంచి కానివ్వండి, ఎండి నుంచి కానివ్వండి, ఎస్పెషల్లీ కలెక్టర్ మ్యామ్, ఎంపీ మ్యామ్ వీళ్ళందరి నుంచి చాలా మంచి సపోర్ట్ దొరికిందండి. ఇలాగే మరిన్ని ప్రోగ్రామ్స్ అనేవి మన సీఎం సార్ కండక్ట్ చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఇంటింటికి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఎస్హెచ్జి మెంబర్స్ కూడా చాలా మంది ఇందులో రాబోతున్నారు.
ఈ ఇయర్ PS 100, నెక్స్ట్ ఇయర్ PS 200. ఇందులో ఎంతమంది మన నంద్యాల డిస్టిక్ నుంచి సెలెక్ట్ అవుతారు అనేది చాలా కీలకం అండి. ఇందులో మగవాళ్ళ నుంచి మన పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలు పేరెంట్స్లలో ఎస్పెషల్లీ ఫాదర్ నుంచి నేర్చుకునే ఛాన్సెస్ కన్నా మదర్ నుంచి నేర్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు నగరం శివారు ప్రాంతంలోని శివసాయి గ్రీన్ హోమ్స్ రాత్రి దొంగలు హల్చల్ చేశారు. శివసాయి గ్రీన్ హోమ్స్ నివాసం ఉంటున్న కోదండరెడ్డి దంపతులు రాత్రి సుమారు 8 గంటల సమయంలో పట్టణంలోని నౌమోన్ నగర్ లోని తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 20 లక్షలు విలువ గల 30 తులాల బంగారు ఆభరణాలు 15,000 నగదు అపహరించుకుని వెళ్లారు. చోరీ చేసి తర్వాత మళ్లీ యథావిధిగా విద్యుత్ సరఫరా ఇంటికి పునరుద్ధరించి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన కోదండరెడ్డి దంపతులు తాళాలు పగిలి ఉండడం గమనించి ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకొని నంద్యాల రూరల్లో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నంద్యాల SDPO జావలి ఆల్ఫోన్స్, రూరల్ CI ఈశ్వరయ్య, CCS పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్ర నమూనాలను సేకరించారు. తాలూకా పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విచారిస్తున్న పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రేంజ్ DIG శ్రీ కోయా ప్రవీణ్ మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ SP శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ SP శ్రీ మంద జావలి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు వారి సిబ్బంది సహకారంతో జిల్లా మహిళా పోలీసులతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నంద్యాల పట్టణ కేంద్రంలోని రాజారెడ్డి కళ్యాణ మండపం నుండి వైట్ జంక్షన్ మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ మున్సిపల్ ఆఫీస్ వద్ద మానవహారంగా ఏర్పడి బేటీ బచావో బేటీ పడావో, స్త్రీలను గౌరవిద్దాం, సమాజ అభ్యున్నతికి తోడ్పడతామంటూ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం తిరిగి రాజారెడ్డి కళ్యాణ మండపం వద్దకు ర్యాలీగా కొనసాగుతూ మహిళా దినోత్సవం గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. అనంతరం రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అడిషనల్ SP పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ మహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది. మహిళా పోలీసులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా అడిషనల్ SP శ్రీ మంద జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, రాజకీయ రంగమైన, కళారంగమైన, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా ఉంటూ తమ విధులను ఉన్నతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు లింగభేదం పాటించకుండా ఆడమగ పిల్లలను సమానంగా చదివించి వారికి అభిరుచి ఉన్న రంగంలో తరఫీదులను అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు మహిళా సాధికారత కొరకు ఇలాగ కంటిన్యూస్ ఎఫర్ట్స్ కనుక చేస్తే అనేది తప్పకుండా ఉంటుంది. మెయిన్గా విమెన్ మనం జనాభాలో చూసుకుంటే 50% విమెన్ 50% మెన్ ఉన్నాము జనాభా లెక్కల ప్రకారం. కాకపోతే రిప్రజెంటేషన్ చూసుకుంటే ఆర్గనైజేషన్స్లో కానీ, వర్క్ స్పేస్లో కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ విమెన్ రిప్రజెంటేషన్ అనేది ఈక్వల్గా ఉండట్లేదు. సో ఇలాంటివి మనం ఫర్దర్గా విమెన్ రిప్రజెంటేషన్ పెంచడానికి కానీ, లేకపోతే జెండర్ ఈక్వాలిటీ మనం గెలుచుకోవడానికి కానీ 3 సిగ్నిఫికెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటేంటంటే మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. మనకి ఏంటంటే జెండర్ స్టీరియోటైపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ ఎలా మాట్లాడతారంటే మీకెందుకులేమ్మా, అమ్మాయి కదా, నీకెందుకు, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, మంచి భర్త సంపాదించే భర్త వస్తే సరిపోతుంది, ఇట్లాంటివి చెప్పి మనకి ఏదైనా డ్రీమ్స్ ఉన్నా, ఆస్పిరేషన్స్ ఉన్నా మనల్ని సప్రెస్ చేసే సొసైటీ మన చుట్టూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. సెల్ఫ్ బిలీఫ్ అనేది కీ అనమాట. రెండో విషయం ఏంటంటే
చేంజ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. అంటే మార్పు అనేది ఇంటి దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా మంది మ్యారీడ్ విమెన్ ఉండుంటారు అండ్ మీ అందరికీ పిల్లలు ఉండుంటారు. దానిలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉండుంటారు. మీరు వాళ్ళని ఎట్లా పెంచుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ నుంచి లేకపోతే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి చూసుకుంటే ఇప్పటికీ సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది వచ్చింది. కానీ ఫర్దర్గా ఇంకా ప్రోగ్రెసివ్ సొసైటీ మనం చూడాలనుకుంటే మెయిన్గా ఇంట్లో అనేది చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయిని మనం ఫ్రీగా వదిలేస్తాం. వాడు అబ్బాయి కదా తిరిగేసి వస్తాడు ఏముంది అని ఇంట్లో పని ఏం చెప్పము, ఎందుకంటే అబ్బాయి కాబట్టి. అదే అమ్మాయిలు అయితే అమ్మాయి కాబట్టి ఇంటి పని నేర్చుకోవాలి ఇలా చెప్తాము. సో ఈ స్టీరియోటైపింగ్ అనేది చేయకూడదు. ఇద్దరు సమానమే, ఇద్దరు పని నేర్చుకోవాలి, ఇద్దరు ఇంటి పనిలో సహకరించుకోవాలి. ఇలాంటి ఒక బీజం కనుక వాళ్ళ మైండ్లో కనుక నాటితే పెద్దయిన తర్వాత క్రైమ్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనమే మగపిల్లలు తయారు చేస్తున్నాం. మన పెంపకాన్ని బట్టి వాళ్ళు ఎలా తయారవుతారు అనేది ఉంటుంది. ఇప్పుడు పేట్రియార్కల్ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే మన పేరెంట్స్ని మన సొసైటీని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో రేపు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే ఎలా అయితే ఆడమ్మ కానీ వాళ్ళు సమానం అని చెప్పి నేర్చుకుంటారో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. సో క్రైమ్ అనేది తగ్గుతుంది, అలాగే విమెన్ జెండర్ ఇష్యూస్ అనేవి కూడా తగ్గుతాయి. మూడోది ఏంటంటే వర్క్ స్పేసెస్లో మీరు రిప్రజెంటేషన్ చూసుకుంటే చాలా లో ఉంటుంది అనమాట రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీస్ మన డిస్ట్రిక్టే తీసుకుంటే నేను నెంబర్ అడిగితే అరౌండ్ 1200 పోలీస్ స్ట్రెంత్ ఉంటే హోమ్ గార్డ్స్ పీసీలు ఎస్ఐలు అందరూ కలుపుకొని 100 మంది ఉన్నారు. ఎంత లో రిప్రజెంటేషన్ ఉందో చూడొచ్చు. సో ఇలాంటి లో రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు విమెన్కి విమెనే హెల్ప్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఇలాంటి ఒక మేల్ అంటే న్యూమరికలీ మేల్ డామినెంట్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సాటి మహిళలకి తోటి మహిళలతో మనం వాళ్ళ కష్టాలు కానీ సుఖాలు కానీ షేర్ చేసుకుంటూ మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నప్పుడే ఇంకా ప్రోగ్రెసివ్ సొసైటీ అనేది తయారవుతుంది. అండ్ ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ సొసైటీకి. ఎందుకంటే విమెన్కి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి మీరు ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు విమెన్ అనే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర పిటిషనర్స్ వస్తే పాపం వాళ్ళతో కాసేపు మాట్లాడితే ఎలా అంటారంటే మేము స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి, ఇంకా తట్టుకోలేక వచ్చాము, మాకు భయం స్టేషన్కి రావాలంటే మేము రాలేము ఇలా మాట్లాడతారు. ఎందుకు? స్టేషన్లో ఉండేదంతా ఎక్కువ మంది మగవాళ్ళే ఉంటున్నారు. విమెన్ పీసీలు చాలా తక్కువ మంది ఉంటున్నారు. విమెన్ ఎస్ఐలు కానీ పాపం వాళ్ళకి నిజంగానే స్టేషన్కి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం అది ఈజీ కాదు. సో ఎవరైనా విమెన్ కనుక స్టేషన్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు కనుక వాళ్ళతో మంచిగా మాట్లాడగలిగితే నిజంగా అదే వాళ్ళకి చాలా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. సో మీరు ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఒక మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్లో మీరు ఇంతకాలం సర్వీసెస్ అందించడం కూడా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు, అది కూడా చెప్పాలనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా మంది కూడా ఇంకా ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతారు. అలానే మొదలవుతుంది చేంజ్ అనేది. సో అది గుర్తుపెట్టుకోండి, మీరు చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఒక సెల్ఫ్లెస్ జాబ్ కూడా చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ టు బ్యాలెన్స్. ఇంటి దగ్గర పనులు ఇది రెండు బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టం. బట్ స్టిల్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఇంత ముందుకు రావడం చాలా చాలా అభినందనదాయకం. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల పట్టణంలోని రైతు బజార్ సమీపంలో రుద్రయాచ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మహిళా కోటాలో 40% సబ్సిడీతో 50 లక్షల ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు కూడా వ్యాపార రంగంలో రాణించగలరని రామలక్ష్మమ్మ నిరూపించారు. ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారతకు ఇదొక చక్కని ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు చేపలు, రొయ్యలు, ఇతర జల ఉత్పత్తులతో ఆరోగ్యకరమైన వంటకాలు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎఫ్సిఎస్ చైర్మన్ డిఎస్ నవీన్ కుమార్ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామలక్ష్మమ్మకి అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమంలో రెస్టారెంట్ ఓనర్ రామలక్ష్మమ్మ, FDO పామన్న, శేషు, మత్స్యశాఖ అధికారులు, వివిధ వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఉమెన్స్ డే విషెస్ అందరికీ చెప్తున్నాను. నాకు ఈ ప్రభుత్వం నుంచి నాకు ఈ సదుపాయం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నానని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు అందరూ మహిళలు యూజ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అన్ని రంగాలలో అని నేను కోరుకుంటున్నాను. ఫిష్ ఐటమ్స్ మేము అందరికీ ఫుడ్ పరంగా బాగా నా పేరు పామన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్. అయితే ఈరోజు ముఖ్యంగా ఫిష్ ఆంధ్ర సూపర్ లాంచ్ 50 lakh యూనిట్ని గౌరవనీయులు ఎంపీ గారు సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద 40% సబ్సిడీతో బలపాల రామలక్ష్మమ్మ అనే ఎంటర్ప్రినర్కి కేటాయించడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా వారికి ఈ విధంగా ఓపెన్ చేయడం జరిగింది. వీరికి సబ్సిడీ వచ్చేసి 40% కింద 20 లక్షల సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరికీ కూటమి ప్రభుత్వం మహిళల ఎంపవర్మెంట్ కోసం ఎన్నో రకాల చర్యలను చేపడతా ఉంది. అందులో భాగంగా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రుద్రాయచ అనేటటువంటి ఒక ఫిష్ స్టాల్ ను 50 లక్షల యూనిట్ ఫిష్ స్టాల్ ను ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు అయితేనేమి, తర్వాత వివిధ రకాలైనటువంటి సెక్టార్లలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీంట్లో ఏంటంటే 50 లక్షల యూనిట్లో దాదాపుగా 40% సబ్సిడీతో ఈ కార్యక్రమం ఈ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి రామ లక్ష్మమ్మకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. బిఎస్ నవీన్ కుమార్, డిఎఫ్సిఎస్ చైర్మన్, ఉమ్మడి కర్నూలు జిల్లా. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు SMD అబులైస్ ఎస్ అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో కన్వీనర్లు సద్దాం హుసేన్, ట్రెజరర్ SP బాషా, మీడియా సెక్రటరీలు జాకిర్, ఉస్మాన్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, SDPI ఎజాజ్, మౌలానా రహమతుల్లా, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు స్థానిక LKR ఫంక్షన్ హాల్లో నంద్యాల MP శబరిని కలిసి వారికి మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వారిని శాలువాతో ఘనంగా సత్కరించి ఖురాన్ గ్రంథాన్ని బహూకరించారు. పిమ్మటి వారు మార్చి 10వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. వారు మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలుగా సమాజ హితాన్ని మరియు న్యాయాన్ని కాపాడే MP నిబద్ధతను తాము ఎల్లప్పుడూ అభినందిస్తున్నామని, ప్రస్తుతం పార్లమెంటులో మార్చి 10, 2025న ప్రవేశపెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లు 2024పై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఈ బిల్లు ముస్లిం సమాజం మరియు వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా ఉందని తెలిపారు. ఏర్పడినప్పటి నుంచి ముస్లింలపై ఒక విధమైన దాడికి పూనుకుంది. ఆ నేపథ్యంలోనే ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తిని కబళించడానికి వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని గురించి వ్యతిరేకిస్తూ ముస్లింలే కాదు, భారత లౌకికవాదులు చాలా మంది దీని గురించి అడ్డుకుంటున్నారు. దాని గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ బిల్లును గురించి ఓటింగ్ ఉంది. దాన్ని అడ్డుకోవాలని ముస్లింల మనోభావాలు తెలుపుతూ నంద్యాల MP డాక్టర్ శ్రీమతి శబరి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో నంద్యాల ముస్లిం జేఏసీ, SDPI, జమాత్ ఇస్లామీ, తర్వాత అల్మేవా అన్ని సంస్థలు కూడా కలిసి ఉన్నాయి. నంద్యాల ముస్లిం మైనార్టీల తరఫున ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. అసలు దీంట్లో JPC ఏర్పడడానికి తెలుగుదేశం కారణం కాబట్టి
అదే విధంగా దీన్ని వీలైనంత వరకు అడ్డుకుంటామని చెప్పినారు. ముస్లింల మనోభావాలు కూడా ఆమె హట్టు చేయమని చెప్పారు. కాబట్టి ఆమెకు ముస్లిం సమాజం తరఫున తప్పనిసరిగా ధన్యవాదాలు. ఇవే నెరవేరితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంటుంది. కాకపోతే ఈ కల్లిబొల్లి మాటలతో తృప్తిపరిచి అక్కడ ఓటింగ్ లో ఇవైతే ముస్లింలు ఎంత మెత్తగా ఆలోచిస్తారో ఓటింగ్ అప్పుడు కూడా తమ యొక్క ప్రతాపం చూపిస్తారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. నంద్యాల ఎంపీ గారు శబరి గారిని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కలవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి. కానీ ఈ రోజు వచ్చిన బీజేపీ మతతత్వ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము ముస్లింలను, దళితులను, అణగారిన వర్గాలని, క్రిస్టియన్స్ ని అణగదొక్కాలనే ఏకైక ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తుంది. దాని పర్యావరణమే ఈ వక్ఫ్ బోర్డు చట్టం. ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను, మద్రసాలను, ఖాన్ఖాలను, దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్ లో రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క జేడీయూకు మాత్రమే అవకాశం ఉంది. ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ కాదు. దానికోసమే ఈ రోజు ముస్లిం జేఏసీ తరపున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము. ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకునేది మరియు డిమాండ్ చేసేది ఏమంటే, దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని ఆదేశించాలి. అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరియు మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మీరు వక్ఫ్ బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరియే మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఘనంగా కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకట నారాయణ శెట్టి అభివృద్ధి అడుగు జాడల్లో నడుస్తున్న అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోయిలకుంట్ల పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సతీమణి బీసీ ఇందిరారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ, సహనానికి మారు పేరు, త్యాగానికి మరో పేరు, నిస్వార్థానికి అసలు అర్థం శ్రీమూర్తి. పిల్లల ఎదుగుదలలో మీరే పాలించే స్థితి నుండి పాలించే స్థాయికి చేరిన ఓ మాతృమూర్తిలారా, భరించే స్థితి నుండి బాధ్యతలు పంచుకునే వరకు చేరిన సోదరిమణులారా, శ్రమించే స్థితి నుండి శాసించే స్థితికి చేరిన ఓ మహిళలు అని అన్నారు. అనంతరం కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని మరియు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉత్తమ సేవా పురస్కారాలను బీసీ ఇందిరారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ సేవలను ప్రారంభించిన బీసీ ఇందిరారెడ్డి, అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరియు ఈ సభలో పాల్గొన్న ప్రతి మహిళకు కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 300కు పైగా మహిళలు మరియు సిఇఓ సివి కృష్ణమూర్తి, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము మహిళా దినోత్సవం అంటే మహిళల గురించి ఎంతెంతో చెప్పుకుంటాం. ఎంతమందో మహిళలు ఏమేమో సాధించారో, ఫస్ట్ నుంచి కూడా దేశం కోసం గాని కుటుంబాల కోసం గాని చాలా సాధించారు మహిళలందరూ. కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మహిళ ఎలా ఉండాలి అనేది నేను ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటాను. మహిళ ఎలా ఉండాలంటే, మన ఇంట్లో ఫస్ట్ మనం మొత్తం మన కుటుంబం అంతా
మన మీదనే ఆధారపడి ఉంటది. ఇప్పుడు మనము ఒక ఇంటికి పెళ్లి అయిపోయి ఒక ఇంటికి వస్తాము, కానీ మనము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా గాఢంగా పెరిగింటాము. అమ్మ నాన్నలు మనల్ని చాలా ప్రేమగా ఎంతో గాఢంగా చూసుకొని చదువులు చెప్పించి అన్ని చేసి వాళ్ళు మనకి పెళ్లి చేసి మన అత్తగారింటికి పంపిస్తారు. కొత్తగా అంత కొత్త కుటుంబం, కొత్త వాళ్ళు, కానీ ఆ ఇంటి బాధ్యత మొత్తము పరువు ప్రతిష్ట బాధ్యత అంతా మనదే ఉంటది. చాలా బాధ్యతలు ఉంటాయి స్త్రీకి. భర్తదైతేనేమి, అత్త మామల్ది, తర్వాత ఇంట్లో బావలు మరుదులు, తర్వాత ఆడబిడ్డలు, అందరూ కూడా అందరి బాధ్యత. ప్రోగ్రామ్ కంప్లీట్ చేయమని చెప్తున్నాను. లేట్ అయిపోయింది. వేడకుంట కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, దీనికి ఇంకో పేరు ఏంటంటే భీమయ్య బ్యాంక్. వీళ్ళు చాలా ఈజీగా గైడెన్స్ చేశారు. భీమయ్య బ్యాంక్ 1967 సంవత్సరంలో భీమయ్య గారు ఈ సంస్థను స్థాపించారు. ఆయనకు అప్పుడు 25 సంవత్సరాల వయసు. 20 సంవత్సరాల వయసులో మనం ఏం ఆలోచిస్తాం? భార్య, పిల్లలు, డబ్బులు, ధనము, దీని గురించి ఆయన ఆలోచించారు. నలుగురికి మనము 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి, సమాజ సేవ చేయాలి అని చెప్పి ఆలోచించి ఆ రోజు 1967లో భీమయ్య గారు ఇది స్థాపించి అక్కడి నుంచి ఆయన 1999లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్సులు పొంది 2025 ఈరోజు మార్చి 8వ తారీఖు మేడం ద్వారా మేము ఫోన్ పే, డిజిటల్ పే ఓపెన్ చేయిస్తున్నాము. ఇక్కడికి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు మేము పోటీ పడగలుగుతున్నాము. ఇక్కడ అధ్యక్షులు శాశ్వతం గారు నెహ్రూ ఒక స్లోగన్ చెప్పాడు గంగానది గురించి, మెన్ మే కమ్ మెన్ మే గో. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. గంగానది అనేది నిత్య ప్రవహిస్తూ ఉంటది. మేమందరూ కానీ బ్యాంకు శాశ్వతం, అది ఆలోచించాడు. ఆ బ్యాంకులు కిందికి తెచ్చిన భగీరథుడు భీమయ్య గారు. ఆయన ఆ బ్యాంకులు అప్పుడు స్థాపించి ఇంతమందికి ఉపాధి కల్పించి 100 మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించగలిగినాడంటే అది మా అధ్యక్షుల వారు మేడం. ఈరోజు 250 కోట్ల డిపాజిట్ 250 కోట్ల బిజినెస్ చేయగలుగుతున్నాము. మీరందరికీ తెలుసు, పట్టణం నుంచి ఏదైనా వచ్చి బ్రాంచ్ గ్రామంలో పెడతారు, కానీ కోయిలకుంట మహిళలందరూ మీరు గర్వపడాల్సింది ఏంటంటే కోయిలకుంటలో పుట్టిన ఒక బ్యాంకు నంద్యాల వేదం చెట్ల ఈ సంవత్సరం కోయిలకుంట కర్నూలు కూడా మేము బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి కృతజ్ఞతలు అంటే నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారాముల వారి ఆలయాలలో మార్చి నెల 9వ తేదీన నూతన ద్వారబంధన ప్రారంభోత్సవం, కుంభాభిషేకం, తదుపరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు సీతారాముల వారి శాంతి కళ్యాణం జరుగుతుంది. అందులో భాగంగా నేడు వాస్తు హోమములు, బలి ప్రధానం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ సీతారాముల స్వామి వారి శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రులు ఆంజనేయ సమేత కోదండ రామాలయంలో భాగంగా పునర్నిర్మాణం చేస్తూ ద్వారబంధనము కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. సమూలంగా మార్పులు చేసి ఉన్నాము. ఈ దేవాలయ అభివృద్ధి కొరకు 1993లో స్థాపించినటువంటి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాస్తు జపాలు,
సర్వతోపకంగా ఇక్కడ నిర్వహించడం జరిగినది. జపాలు, తపాలు, హోమాలు, అర్చనలు ఈ విధంగా ప్రపంచ శాంతి కొరకు నిర్వహించడం జరిగింది. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. రేపు ప్రముఖంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, సీతారాముల వారి కళ్యాణము వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఏవైతే ఆ యొక్క ద్వారాలు బిగించి ఉన్నామో ఆ ద్వారబంధన పూజ కూడా రేపు జరిపిన తర్వాత శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మేము అందించేటటువంటి అన్న ప్రసాద వితరణ స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఆ దేవుడు సర్వదా మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నంద్యాలలో వెలిసినటువంటి కసెట్టి కళ్యాణ మండపం నందున 3 రోజుల భాగంగా ఇక్కడ విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ దేవాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సీతా లక్ష్మణ హనుమత్సమేత కోదండరామస్వామి వారు ప్రతిష్ఠ అయి 32 సంవత్సరాలు కావచ్చుచున్న సందర్భంగా దేవాలయంలో శాంతి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విష్ణు పంచాయతన పూర్వకంగా గణపతి హోమాలు, రుద్ర హోమాలు, సూర్య హోమాలు, నవగ్రహ హోమాలు, దేవీ హోమాలతో కూడి మహానారాయణ హోమాలు, సుదర్శన హోమాలు అనేటువంటి యొక్క 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొదటి రోజున గంగా పూజతో కూడి గణపతి పూజ, స్వస్తివాచనము, కలశ స్థాపనము, అదేవిధంగా భద్రమండల దేవత ఆహ్వానము, అదేవిధంగా వాస్తు మండల ఆహ్వానము, ప్రధాన దేవతలైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సబర్వార సహితంగా రామస్వామి వారు మొదలగు దేవత ఆహ్వాన కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మొదటి రోజు సాయంత్రము అగ్ని ప్రతిష్టాపన, విశేషంగా గణపతి హోమము, అదేవిధంగా 2వ రోజున విశేషమైనటువంటి యొక్క వివిధ ద్రవ్యాలతో కూడినటువంటి అష్టోత్తర శత కలశంబులతో స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి ఉదక శాంతి అనేటువంటి కార్యక్రమంతో పాటు మహాస్నపనము అనేటువంటి కార్యక్రమము మూల విగ్రహాలకే చేయడం జరిగినది. అదేవిధంగా 2వ రోజున సాయంత్రము అమ్మవారి ప్రీతికరంగా సువాసినీల చేత ముత్తైదువుల అందరి చేత కూడా లలితా సహస్రనామ కుంకుమార్చనాది కార్యక్రమం చేయడం జరిగినది. దాని తదనంతరము స్వస్తి, మహామంగళహారతి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. 3వ రోజున అంటే ఈ రోజున మహావిష్ణువు ప్రీతికరంగా విశేషమైనటువంటి మహానారాయణోపనిషదు అనేటువంటి యొక్క మంత్రరాజాలతో నారాయణ హోమాలతో కూడి ఏ దేవతలనైతే అక్కడ ఆవాహనం చేసి ఉన్నారో నవగ్రహాలు, వాస్తు మండలము, భద్రమండలము, క్షేత్రపాలక మండలంతో కూడి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామ స్వామి వారికి హోమాల కార్యక్రమం జరుగుతున్నది. దీని తదనంతరము ఆవాహిత హోమాలు, మహాపూర్ణాహుతి ఇవన్నీ జరిగిన తర్వాత కలశాలను ఉద్వాసన చేసి ఆ జలాలతో స్వామివారికి ప్రోక్షణ చేయడము, అదేవిధంగా దేవాలయం అంతా కూడా ప్రోక్షణం చేయడం జరుగుతుంది. దీనినే మహాకుంభాభిషేకము అనేటువంటి కార్యక్రమం అంటారు. దీని తర్వాత రేపటి రోజున లోక కళ్యాణార్థము కొరకై లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణము, అదేవిధంగా రేపు పునర్వసు నక్షత్రము వస్తూ ఉన్నది, స్వామివారి యొక్క నక్షత్రం. అందులో భాగంగానే సీతారామచంద్రమూర్తికి కూడా కళ్యాణ కార్యక్రమాన్ని చేయదలిచి ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు నిఖిలేష్ శర్మ, అదేవిధంగా దేవాలయం యొక్క కమిటీ అధ్యక్షులైనటువంటి కసెట్టి కృష్ణమూర్తి గారు మొదలగు వారందరూ కూడా సత్సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కావున భక్తాదులందరూ కూడా రేపు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపను పొందవలసిగా తెలియజేస్తూ ఓం స్వస్తి. నంద్యాల పట్టణంలో జగజ్జనని ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని శనివారం 3వ రోజు అమ్మవారికి పూజలు, సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలతో అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మహామంగళ హారతులిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. నిర్వాహకులు పుల్లం మాట్లాడుతూ 3వ రోజు శనివారం జగజ్జనని అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని,
అదేవిధంగా సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుదేకుల సంఘం నంద్యాల జిల్లా నాయకులు మాట్లాడుతూ దుదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాను అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, ట్రెజరర్ హుస్సేనప్ప, జిల్లా యూత్ నాయకులు గబ్బర్ దస్తగిరి, నంద్యాల పట్టణ కార్యదర్శి ఆదాం సాహెబ్, కోశాధికారి సోమశేఖర్, వెస్టర్న్ ట్రైలర్ యజమాని దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి దస్తగిరి, గోల్డ్ దస్తగిరి మాట్లాడుతూ దుదేకుల వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ముక్కుమ్మడిగా మద్దతు ఇవ్వడం జరిగిందని, స్వర్గీయ ఎన్టీఆర్ నుండే దుదేకుల వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చారని, గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో దుదేకుల వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం అయినప్పటికీ దుదేకుల వారికి ఏ ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానపరచడం జరిగిందని, దుదేకుల మనోభావాలు దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చినట్లుగా చట్ట సభలలో దుదేకుల వారిని తీసుకెళ్లే బాధ్యత నాది అని స్పష్టమైన హామీ ఇచ్చారని, కావున దుదేకుల వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ధర్నా కార్యక్రమానికి కూడా ఆలోచన చేయవలసి వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఈ నూరు భాషా దుదేకుల వారు దాదాపు 15 నుంచి 20 లక్షల జనాభా ఉన్నారు. ఈ తెలుగుదేశం ఆవిర్భించినప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం అంటే బీసీలకి ఏదో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెంటనే ఉంటూ ఆ పార్టీతో నడుస్తూ ప్రతి ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశాన్ని ఓటేస్తూ ఉన్నారు. కానీ 2019లో వైసీపీ ఇచ్చిన హామీల వల్ల కొంతమంది ఆకర్షితున్న విషయం తెలిసిందే. భాషా కార్పొరేషన్ తయారు చేస్తాము, కార్పొరేషన్ 100 కోట్లు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని, బడ్జెట్ ఇవ్వడం జరుగుతుందని కూడా అందులో చేర్చారు. అదేవిధంగా మైనార్టీలో అన్ని పదవులలో కూడా మాకు భాష ప్రకారం మీ వాటా కూడా ఇవ్వడం జరుగుతుందని మేనిఫెస్టోలో పెట్టినారు. అందువల్ల అందులో ఉండే నాయకులందరూ కూడా మేమంతా చాలా పట్టుదలతోటి ఈసారి గెలిపించాలనే ఉద్దేశంతో కూడా చాలా రాష్ట్రమంతా తిరిగి పనిచేయడం జరిగింది. సాధికార కమిటీని తయారు చేయడం అదేవిధంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా మీరు లోకేష్ గారి యువకుల యొక్క పాదయాత్ర చూసినప్పుడు ఆయన కూడా తాడిపత్రిలో ఈసారి తప్పనిసరిగా దుదేకుల వారిని చట్టసభలో తీసుకెళ్లే బాధ్యత నాది అని కూడా ఆయన ఒక్కి నొక్కాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నో ఆశలతో ఉండి మన వాళ్ళందరూ ఈ దుదేకుల వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో గత ఎలక్షన్స్లో 195% తెలుగుదేశానికి ఇస్తున్నారు. వచ్చినప్పటి నుంచే ఏదో ఇస్తారు మాకు చేస్తారని ఎదురు చూసి ఇప్పుడు అలసిపోయినాం. ఇప్పుడు 2 దఫాలుగా ఫస్ట్ నెంబర్ 1 ఒకటి వచ్చేసి ఎమ్మెల్యే టికెట్ ఎవరు కూడా మీరు అర్హులు లేరని ఒకటి కూడా ఇవ్వలేదు. అర్హులు లేరని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మా వాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత సమాజంలో కూడా తగిన స్థితిలో ఉండి అందరితోటి మమేకమై వాళ్ళు గెలిపించుకునే శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకో మాకు ఒక సీటు కూడా ఇవ్వకుండా అయిపోయినారు. తర్వాత అయిన తర్వాత కూడా గెలిచిన తర్వాత 2 విడతలుగా చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 విడతలు కూడా మాకు ఇస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒకరికి కూడా ఒక పోస్ట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఈ మైనార్టీలో చూసుకున్నట్లయితే దాదాపు 6-7 సంస్థలు ఉన్నాయి. వక్ బోర్డు కానివ్వండి, మైనార్టీ కార్పొరేషన్ ఉంది, కమిషన్ ఉంది, అట్లాగే ఇలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ కూడా చైర్మన్ ఉంటారు, తర్వాత 15 మంది డైరెక్టర్లు కూడా ఉంటున్నారు. మరి మైనార్టీలో భాగమైనటువంటి ఇంత జనాభా ఉన్నటువంటి దూదేకుల వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు కనీసం ఇంతవరకు ఒక పోస్ట్, ఒక చైర్మన్ ఇవ్వలేదు, ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు, ఏ పోస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. ఇది ఎంత నిరాశ గురి చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, ఇస్తారని. ఇప్పుడు దాదాపు సంవత్సరం దగ్గర పూర్తి కావచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంతవరకు ఒక కార్పొరేషన్ కూడా తయారు కాలేదు. కార్పొరేషన్కి నిధులు 100 కోట్లు అన్నారు. ఆ 100 కోట్లు ఇంతవరకు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. పోనీ నాయకులు లేరు అంటే
ఎంతో కష్టపడి పనిచేసిన నాయకులు, ఎంతో సీనియర్ నాయకులు, పార్టీని నమ్ముకొని మొట్టమొదటి నుంచి ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న నాయకులు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వేరే పార్టీ నుంచి కూడా ఇబ్బంది పడిన ఉన్నారు. మరి ఇన్ని చూసి కూడా మరి ఎందుకు మాకు గుర్తించడం లేదు, మాకు అర్థం కావట్లేదు. అందువల్ల మా యొక్క అప్పీల్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు తప్పనిసరిగా ఇప్పుడు ఎలక్షన్స్ 5 మంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్స్ వేస్తున్నారు త్వరలోనే, రేపు ఎల్లుండి లోపల. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాకు ఈసారి తప్పనిసరిగా దూదేకల వాడికి ఎవరికో మీ ఇష్టమైన వాళ్ళకే, మీ పార్టీలో బాగా పనిచేసిన వాళ్ళకే ఇస్తారని ఆశిస్తున్నాము, ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము చాలా అసంతృప్తితో ఉన్నాము. మాకు ఇంకోటి అడుగుతున్నాను, ఇది గతంలో నేను చెప్పినట్టు కూడా మాకు చైర్మన్ పోస్టు ఇంతవరకు ఇవ్వలేదు. మా దుదేకుల కార్పొరేషన్ కన్నా తయారు చేసి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, ఏది కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసినారు. కాబట్టి చాలా ఆవేదనతో ఉన్నారు మా రాష్ట్రం అంతా కూడా. ఈ ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారు. ఒకవేళ మా యొక్క నివేదనని, మా ఆవేదనను అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పార్టీకి వెన్నడి అడుగడున నేనున్నాను అంటూ తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఎంతోమంది దుదేకుల సోదరులు ఉన్నారు. మంచి మంచి లీడర్స్ కూడా ఉన్నారు. వారి ఆశలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో 9 నెలల పాలన గడిచిపోయింది. ఇంతవరకు కూడా మా దుదేకుల సోదరులకు ఎవరికి ఏ పదవి రాలేదు. కావున అందరూ నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి, వాటిలైనా మాకు అవకాశం కల్పిస్తారని, అలాగే నామినేటెడ్ పోస్టులు కల్పిస్తారని, అలాగే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ చేయలేదు. దుదేకుల కార్పొరేషన్ చేసి చిన్నవాళ్ళను వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళను ఆదుకునే విధంగా చేస్తే కొంతవరకు సంతోషిస్తారు. కావున ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్ గారికి మేము విన్నవించి చెప్పుకునేది ఏంటంటే, మా కులస్తులను మీ వెంట ఉన్న వాళ్ళను మీరు ఆదుకుంటారని మేము పదే మేము నంద్యాల జిల్లా నుంచి మీకు మనవి చేసుకుంటున్నాం. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో దూదేకుల కులస్తులను గుర్తించి వారికి తగినటువంటి నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పడం జరిగింది. చట్టసభలకు పంపించే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా యొక్క కులస్తునికి రాష్ట్రంలో ఎవరినైనా గుర్తించి మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ నంద్యాల న్యూస్ 9.